మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇంకా అహంకారం తగ్గినట్లుగా లేదన్నారు. మహిళలను అవమానపరిచే విధంగా అందరి ముందు మాట్లాడి ఎక్స్లో క్షమించమని రాయడం కాదని తెలంగాణ ఆడబిడ్డలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన వ్యక్తి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బ్రేక్ డాన్సులు, రికార్డ్ డాన్సులు అంటూ తాను యథాలాపలంగా అన్నానని కేటీఆర్ ఈ రోజు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను కన్నది ఓ మహిళ, తోడబుట్టు, చేసుకున్న భార్య, కూతురు కూడా మహిళేనని, అలాంటి వ్యక్తి తెలంగాణ మహిళలను కించపరిచేలా మాట్లాడడం బాధాకరమన్నారు. కేటీఆర్ మాటల పట్ల యావత్ తెలంగాణ మహిళా లోకం బాధపడుతుందన్నారు. నిన్న మహిళలను కించపరిచి ఈ రోజు ట్వీట్ ద్వారా సారీ చెప్పడం చూస్తుంటే అందరి ముందు చెప్పుతో కొట్టి వెనకాల క్షమాపణ చెప్పినట్లుగా ఉందని విమర్శించారు. సోషల్ మీడియా ఫాలోవర్స్ గా అంతా చదువుకున్న వారు, ఇంటెలెక్చువల్ ఉంటున్నారని, కానీ బస్సులో ప్రయాణించేది గ్రామీణ మహిళలు, వారెవరూ సోషల్ మీడియా చూడరు. అలాంటి వారికి కేటీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని హెచ్చరించారు. కేటీఆర్ అహంకారపు మాటలు తగ్గలేదని విమర్శించారు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామనుకునే ఉద్దేశంతో మాట్లాడుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి గారు అవమానించారు అని అంటారు. ఆయన అక్కలు అని గౌరవంగా మాట్లాడారు కానీ నీలాగా రికార్డ్ డ్యాన్స్లు వేసుకోమనో లేకపోతే బ్రేక్ డ్యాన్స్లు వేసుకోమనో మాట్లాడలేదు. జరిగిన వాస్తవాన్ని ఆయన చెప్పడం జరిగింది తప్పితే ఏదో ఊహాభరితమైనటువంటి ఒక మాటను ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మరి మీరు ఎంత ఇబ్బంది పెట్టారో మీకు తెలుసు. కేసులు పెట్టి ఆయనను లోపలేసి ఆయనను అనగదొక్కి ఆయనను ఆ రాజకీయంగా ఎదగకుండా చూడాలని మీరు ఆ రోజు మహబూబ్ నగర్లో ఓడించినా కూడా మల్కాజిగిరిలో తిరిగి గెలిచి వచ్చాడు. మళ్ళీ ఎన్నికల్లో ఆయన మరి మొత్తం స్టేట్ అంతా కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకొచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ గారుల నాయకత్వంలో అనేది నువ్వు మర్చిపోతా ఉన్నావు. నువ్వు మాత్రం మీ అయ్య పేరు చెప్పుకొని ఈరోజు రాజకీయం చేస్తున్నావు కానీ నువ్వు స్వయంగా రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తివి కాదు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు కార్యకర్త స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా కష్టపడి ఎదిగి ఈరోజు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అటువంటి రేవంత్ రెడ్డి గారి గురించి విమర్శించే నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.